మన దేవుడు ఎవరో తెలుసా? తన చేత్తో మనల్ని కొట్టలేడు కూడా. మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. అందుకని ఏం చేస్తాడు అంటే తీసుకెళ్లి శత్రువుకి అప్పగిస్తాడు, తీసుకెళ్లి కరువుకి అప్పగిస్తాడు, తీసుకెళ్లి ఖడ్గానికి అప్పగిస్తాడు. ఆ తర్వాత ఇశ్రాయేలుల చరిత్రలో ఎంతకాలం కరువు అనుభవించారు, ఎంతకాలం వాళ్ళ శత్రువులను ఏలుతూ వచ్చారు. కారణం ఏమిటంటే దేవుడికి ఇష్టం లేని అసహ్యమైన కార్యాలు చేయడం. ఆ అసహ్యమైన కార్యాలు చేశాక ఒక రోజునట ఇశ్రాయేలు జనాంగాన్ని శత్రువులకు అప్పగించాడు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? 20 సంవత్సరాలు వాళ్ళని ఏలారండి. ఎలా ఏలారో చెప్పనా? ఇనపరథాలు ఉన్నాయట సేనాపతికి. ఆ 900 ఇనపరథాలుంటే ఆ ఇనపరథాలతో వాళ్ళని 20 సంవత్సరాలు ఏలాడట. నలిగిపోయారు. ఐగుప్తులో బానిసలయ్యారా? బైబిల్ లేఖనంలో బబులోన్లో బానిసలయ్యారా? చరిత్రలో ఎక్కడ చూసినా వీళ్ళు ఎందుకు బానిసలవుతున్నారు? శత్రువు నీ నెత్తి మీదకి ఎందుకు ఎక్కుతున్నాడు? కారణం, నేను నిన్ను తలగా చేశాను కదా, తోగ్గా ఎందుకు మారావు? నాకు పవిత్రమైన జీవితం జీవించు అని నేను చెప్పాను కదా, మరి నువ్వు అసహ్యమైన కార్యాలు ఎందుకు చేశావు అని అప్పగిస్తే ఈయన పరదాల వాడు 20 ఏళ్ళు తొక్కాడండి. బాగా ఆలకించండి. రథం దొక్కడం వేరు, ఇనపరథాలు దొక్కడం వేరు. అన్నిటికంటే విశేషం ఏమిటో తెలుసా? ఆ ఇనపరథాలు స్వైర విహారం చేస్తాయి. చాలాసార్లు చెప్పిన మాట చెబుతాం. మనం భోజనం దగ్గర కూర్చుంటామా, నెమ్మదిగా భోంచేస్తుంటాం. భోజనానికి ఆ సమీపించిన వేళ ఏదో చిన్న మాట వస్తుంది. చిన్న మాట రాగానే చిలికి గాలివారని ఇద్దరు వాళ్ళ పుట్టింటి వాళ్ళని తిట్టుకుని పడక మంచం మీదకి వెళ్ళిపోతారు. తినకుండానే వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళు అనుకునేది ఏమిటంటే ఇదంతా నష్టం ఆయన వల్ల జరిగిందని, ఇదంతా ఆమెన్న మాట వల్ల జరిగిందని. కానీ బైబిల్ ఏముంటుంది తెలుసా? మీరు దేవునికి విరోధమైన అసహ్య కార్యాలు చేశారు గనక మీ ఇంట్లో ఇనపరథాలు తిరుగుతున్నాయి. వాడు తొక్కుతా ఉంటే మీకు ఆహారం ఎలా సహిస్తుంది? వాడు మీ మీద పెత్తనం చేస్తుంటే మీ పిల్లలు ఎలా మాటింటారు? వాడు ఇనపరథాలతో తొక్కుతుంటే ఆరోగ్యం నీకెక్కడ ముడుతుంది? వాడు ఇనపరథాలతో తొక్కుతుంటే సమాధానం ఎక్కడ కనబడుతుంది? నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నాను సహోదరులారా, ఈ శుభవేళ నా దేవుని పేరట బ్రతిమలాడుతున్నాను. దేవుడు నీతో నడవాలని కోరుకుంటున్నాడు. ఆయనకు బాధ కలిగే అసహ్యమైన కార్యాలను మనము చెయ్యకుండా జాగ్రత్త పడుదుముగాక.